వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ టన్నల్ ఈ ఎస్ఎల్బిసి టన్నల్ దగ్గరికి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఎట్లాగనే మేము కాపాడుతామని వీళ్ళకి హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఫ్యామిలీ వాళ్ళకి కూడాను మేము మా తెలంగాణ ప్రభుత్వం తరపున మేము ఆదుకుంటామని వీళ్ళు ఇక్కడ చెప్పారు. అదేవిధంగా మొత్తం ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఉన్నారు. సహాయ సహకారాలు వాళ్ళకి ఎలాగైనా వెతికి తీయాలని ఒక ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడాను మాది ఒక డిపార్ట్మెంటే కాదు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి. మీకు నేను పెడుతున్న వీడియోలు మీకు అంటే నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము ఇలాంటి వీడియోలు చాలా అంటే ప్రతి ఏరియాకి మేము తిరుగుతుంటాం కాబట్టి ఆ ఏరియాలో ముఖ్యమైన అంటే ఎక్కడైనా మన ఇండియాలో ప్రమాదాలు జరిగినప్పుడు అవి మీకు న్యూస్ ముఖ్యంగా ముందుగా మనకు తెలుస్తుంది. అలాంటి వీడియోలు నేను పెడుతుంటాను. ప్లీజ్ దీని మీద మీ ఒపీనియన్ ఏమిటనేది ప్లీజ్ మెసేజ్ కూడా చేయండి. ఆయనకి నేను రిప్లై పక్కా ఇస్తాను. ఎంట్రన్స్లో ఉండే ఈ ఎస్ఎల్బిసి టన్లో ఇక్కడ చూడండి ట్రైన్ కూడా ఉన్నది. ఈ ట్రైన్ మీదని లోపలికి వెళ్ళి బయటికి వస్తుంటారు. ఇక్కడ మీరు ఒక అబ్జర్వేషన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కొంచెం సౌండ్ ఉంచాను అంతే. ఇది లైవ్లో పెట్టలేని ఒక ఉద్దేశంతో అన్నిటి కూడా నేను కొంచెం సౌండ్ ఇక్కడ సీఎం గారు మాట్లాడుతున్నారు. అదే చెప్పారు అన్ని ప్రభుత్వాలు మా మీద ఇలాగ ఆరిపోసుకుంటాను. సో అంటే మేము ఫస్ట్గా మేము ఈ ప్రమాదం జరిగిన వెంటనే మేము ప్రధానమంత్రికి ఫోన్ చేసి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని ఫోర్సులకు కూడా ఇక్కడికి సహాయం చేయడానికి గురించి మేము ఇక్కడికి తెప్పించామని ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాను లేదంటే రోబోలు కూడా ఈ ఆపరేషన్లో మేము పెట్టి ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్ అంటే మేము చేయిస్తామని ఈ సీఎం గారు ఇక్కడ చెప్పారు. సీఎం గారు సహా ఇంకా మంత్రులు ఇక్కడికి వచ్చారనమాట. ఈ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్ సెంట్రల్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాగే ఇదే కాకుండా ఎస్డీఆర్ఎఫ్ నెక్స్ట్ ఆర్మీ రైల్వే ఇవన్నీ కూడాను ఇక్కడ ఈ టన్నల్ దగ్గర సహాయం చేయడానికి గురించి వచ్చేవని ఈ సీఎం గారు మాకు అంతే చెప్పారు. నెక్స్ట్ ఇదే కాదండి అన్ని ఎట్లాంటి అయినా రోబోలు కానీ లేకపోతే వేరే విదేశాలతోటి అమెరికా అంటే వేరే విదేశీ టెక్నాలజీ ఉపయోగించే ఇది ఆపరేషన్ని మేము కంప్లైంట్ చేస్తామని ఈ సీఎం గారు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడికి మేము వెళ్ళడానికి ట్రై చేసాము. సో అంటే ఇక్కడ చాలా బీడుగా ఉండడం వల్ల మాకు కొంచెం దూరం నుంచి అంటే దగ్గరేనండి కానీ సో అంటే వాళ్ళ ప్రొటెక్షన్ చుట్టూ వాళ్ళు ఉన్నారనమాట. ఉండడం వల్ల ఎంత దగ్గర నుంచే ఉన్నాము ఒక 5 అడుగులు 6 అడుగులు ఉంటుంది కానీ ప్రొటెక్షన్ ఎక్కువగా ఉన్నది. ఇక్కడ ఉన్న మీడియా వీళ్ళందరూ కూడాను ఎక్కువగా క్రౌడ్గా ఉండడం వల్ల మేము దగ్గరికి వెళ్ళలేకపోయాము. అదే నెక్స్ట్ టైం అయితే మేము వెళ్ళడానికి ఇదే కాకుండా మన స్టేట్ వాళ్ళు కాదు కాబట్టి వేరే స్టేట్ వాళ్ళు వీళ్ళకి ఎలాగైనా మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు వాళ్ళ ఫ్యామిలీకి అందిస్తామని చెప్పారు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా వాళ్ళకి మేము చూసుకుంటాము. ఎవరికి ఎట్లాంటి ప్రమాదం రాకుండా ఉండాలని వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు కానీ ఎవరికి కానీ ఎట్లాంటి ప్రాబ్లం ఉండకూడదని ఇక్కడ చెప్పడం జరిగింది. అతను వచ్చి 1 అవర్ ఇలాగా ఇక్కడ ఉన్నారు అందరితో. అంటే ఇక్కడ మెయిన్ కమాండర్స్తో అందరితో మీటింగ్ పెట్టిన తర్వాత ప్రస్తుతం కూడా మాట్లాడారు. అతను ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పుడే మా చర్చల మనుషులు మిషన్లతో పాటు ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను కూడా వాడాలని చెప్పి ఇప్పుడు అధికారులకు సూచన చేయడం జరిగింది. ఎందుకంటే హ్యూమన్ లాస్ ఉండదు. ఇంకా ఫర్దర్ ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి ఎక్కువ లోపలికి మనుషులకి పనిచేస్తున్నప్పుడు ఇంకేదైనా అనుకో దుర్ఘటన జరిగితే ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా తగలదు. ప్రాణాల సంగతి చాలా దూరం. చిన్న దెబ్బ కూడా ఈ అధికారులకు ఈ సమస్యను పరిష్కరించడం దాంట్లో పాల్గొంటున్న సిబ్బందికి ఎవరికి కూడా చిన్న సమస్య కూడా రాకూడదు. ఏ సమస్య తెచ్చుకోకుండా ఉన్న సమస్యను పరిష్కరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ఈరోజు అవసరమైతే రోగులను కూడా లోపలికి పంపించి వీటికి సంబంధించిన పనులు చేయడానికి కూడా పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి అనుభవాన్ని ఉపయోగించి రోబోలను కూడా అవసరమైతే తీసుకొచ్చారు. అతను చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదేనండి మా తరపు నుండి అయితే, అంటే మా డిపార్ట్మెంటల్ అంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్టేట్కి సంబంధించిన, సెంట్రల్ సంబంధించిన అందరి తరపు నుంచి కూడా ఎట్లాగైనా మనము వాళ్ళకి వెతికి తీసి వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పాలని ఒక వ్యయంతో వీళ్ళందరూ ఇక్కడ పనిచేస్తున్నారు. రాత్రి పగలు అంటే చాలా కష్టం. అక్కడ రిస్క్ తోటి సంబంధించిన మొత్తం ఏరియా. కానీ అక్కడ మాత్రం వీళ్ళందరూ కూడా మేమందరము నైటు వెళ్ళి, లేదా పగలు కూడా అలాగే వెళ్ళి సింగరేణులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ పనులు చేయడము అంటే తొందరగా చేస్తున్నారు. చూడండి అక్కడ ఎక్కువ మట్టి బురద అవ్వడం వల్ల కొంచెం కష్టతరమైనది. అంటే ముందుకు వెళ్తుంటే అక్కడ ఉన్నవన్నీ అడ్డంకులే తప్ప ఏవి అంటే ముందుకు వెళ్ళడానికి కష్టతరంగా అక్కడ ఉన్నది. వీళ్ళందరూ ఇక్కడ పెట్టిన మా ఎక్విప్మెంట్స్ కానీ వీళ్ళవి అందరూ కూడా ఇక్కడ ఆర్మీ వాళ్ళు కానీ అందరూ ఎన్డీఆర్ఎఫ్ కానీ వీళ్ళందరూ కూడా ఇవన్నీ చూడండి ఒకసారి. సీఎం గారు వచ్చారు, లోపలికి టెండర్ లోపలికి వెళ్ళారు. అక్కడ నుంచి మళ్ళీ ఇటు వైపు వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళ లోపలికి వెళ్ళి మీటింగ్ అయింది, ఇందుగా చెప్పాను కదండి. ఆ తర్వాత నెక్స్ట్ వీళ్ళేనండి, వీళ్ళకి మనము దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే మనం ప్రొటెక్షన్, అంటే వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళకి దూరంగా ఉండి చూడండి అని అంటున్నారు. ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయవచ్చు. ఇదంతా ఇక్కడ అన్ని డిపార్ట్మెంటల్ వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబిలిటీగా ఇక్కడ మన ఎస్ఎల్బిసి టన్నల్ దగ్గర ఉన్నారు. అందరూ కూడా వాళ్ళకి ముఖ్యమంత్రి గారికి కలిసి ఎలాగైనా మనం పరిష్కరించాలి అని చెప్పడము జరిగింది. అదేవిధంగా ఈ ప్రాబ్లంని ఎలాగైనా మన ఇండియానే లేదా ప్రపంచంలో ఎవరైనా నలుమూలల నుండి తెప్పించి